వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దారుణాలకు సంబంధించి సోషల్ మీడియా వ్యాప్తంగా అనేక వార్తలు వస్తూనే ఉంటాయి. ఇక షేక్ షాజహాన్ లాంటి నరరూప రాక్షసులు, హిందూ సనాతన ధర్మాన్ని సహించలేని వాళ్ళు, రోహింగ్యాలకు అడ్డాలు, ఈడీ ఎన్ఆర్ఐల మీద కూడా దాడులు చేసే ఘనులు, ఇవందరూ కూడా పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా టీఎంసీ గవర్నమెంట్ తో పొత్తులో ముందుకు నడుస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ ఒక లెక్క అయితే, ఇప్పుడు జరిగిన దారుణం మరొక లెక్క. మరి దీనికి దీది యోగి ఆదిత్యనాథ్ లాగే మారి ట్రీట్మెంట్ ఇస్తుందా, లేకపోతే తన పంతాలో స్పందించాలి కాబట్టి స్పందించి వదిలేస్తుందా అని చూస్తే అసలు దారుణం ఏంటి అంటే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్జీకర్ వైద్య కళాశాలలో పనిచేసే ఓ పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచార యత్నం జరిగింది. అంతేకాదు, అత్యాచారం చేసిన తర్వాత దారుణంగా హత్య చేశారు. గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంటే ఇది ఆలస్యంగా బయటకు వచ్చింది. గురువారం రాత్రి విధుల్లో ఉన్న పీజీ సెకండ్ ఇయర్ మెడికల్ విద్యార్థిని శుక్రవారం ఉదయం ఆసుపత్రిలోని 3వ అంతస్తులో ఉన్న సెమినార్ హాల్లో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన తోటి విద్యార్థులు ఆమె మృతదేహాన్ని చూసే సమయానికి ఆమె కళ్ళు, నోటి నుంచి రక్తం కారుతుంది. ముఖం, పెదవులు, మెడ, కడుపు, ప్రైవేటు భాగాల్లో గాయాలయ్యాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఆమె లైంగిక వేధింపులకు గురైందని తేలింది. ఈ ఘటనపై కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ, ఆ విద్యార్థిని అత్యాచారం, హత్యకు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేశాము. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశాము. 3 వైద్యులతో కూడిన బోర్డు పోస్ట్ మార్టం నిర్వహించింది. ఈ మొత్తం ప్రక్రియ వీడియోగ్రఫీ చేశారు. విద్యార్థులు, కుటుంబ సభ్యులు సాక్షులుగా ఉన్నారు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తిపై బలమైన సాక్ష్యాలున్నాయి. అతనికి శిక్ష పడేలా చేస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. నిందితుడు ఎవరైనా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. హంతకుడికి ఉరిశిక్ష వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఈ కేసుతో ప్రమేయం ఉన్న వారిని శిక్షించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనలో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఏదేమైనా మాట ఇచ్చిన ప్రకారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలబడాలి. ఈ అమ్మాయి మీద అత్యాచారం చేసిన వ్యక్తులు ఎవరైనా సరే ఉరిశిక్ష విధించాలి. ఇది కూడా లైవ్ లో రికార్డ్ చేసి ప్రతి ఒక్కరికి చూపించాలి. ఆడపిల్ల మీద చెయ్యి అయ్యాలి అంటే మీ బతుకులు ఇలా ఉంటాయి అని. అలాంటివి జరగకపోతే పశ్చిమ బెంగాల్లో అనేక మారణకాండాలను, అనేక విచ్చలవిడితనాలని ముందు కూడా చూడాల్సి వస్తుంది. ఇటు పోలీస్ వ్యవస్థ, అలాగే అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద కూడా దీని మీద గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని త్వరితగతిన వ్యక్తిని పట్టుకోవడంలో పోలీసులను హెచ్చరించాలని జారీ చేస్తూ కఠిన శిక్షను వెంటనే అమలయ్యేలాగా చేయాలి. లేకపోతే విద్యార్థులకు, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు పిల్లల్ని చదివించాలన్నా, బయటికి పంపించాలన్నా భయపడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఏంటి అనంటే, మన ఛానల్ చిన్న ఆఫీస్ తోటి, మన సొంత ఎక్విప్మెంట్ తోటి మంచి అప్డేట్స్ మీకు అందియాలని చూస్తున్నాం. చూసారుగా 2 days మన వీడియోస్ కూడా ఏమీ టెలికాస్ట్ అవ్వలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. సో ఇవేవి ఉండకుండా ఉండాలంటే ఆర్థికంగా మీ చేయూత చాలా అవసరం. ఎప్పుడైతే మనం బ్రేక్ ఈవెన్ కి చేరుకుంటామో, బ్రేక్ ఈవెన్ కి చేరుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా ఎవరి సహాయాన్ని మన ఛానల్ కోరుకోదు. బట్ బ్రేక్ ఈవెన్ కి చేరుకునే వరకు మాత్రం మీ అందరి ఆర్థిక సపోర్ట్ చాలా అవసరం. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా చాలా అవసరం. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, వీలైనంత షేర్ చేస్తూ ఉండండి, ఛానల్ని ప్రమోట్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా మన ఛానల్కి చేయుతగా నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. చాలా మంది ఆ జాయిన్ అనే బటన్ అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళ కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా పంపిస్తున్నాం. ప్లీజ్ మీకు తోచిన సహాయం మన ఛానల్కి చేయడం ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ ప్రజల సమస్యల్ని ప్రశ్నించడంతో పాటు జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఒక ఆడపిల్ల వేసిన అడుగు విజయవంతం అవుతుంది. సో సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. జై భారత్.